నమస్తే కస్టమర్స్, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆరిజిన్ రోడ్ ప్రాపర్టీస్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని చూస్తున్నాను. ఏంటంటే మనం ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు అయితే ల్యాండ్ కానీ, ఇల్లు కానీ, లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తే మనం ముఖ్యంగా ఏం చూసుకోవాలనేది ఈరోజు చూద్దాం. ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకునేటప్పుడు గమనించిన విషయాలు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ అనేది శరవేగంగా పెరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాసవి, వైష్ణవి, అపర్ణ, ఇంకా రాజపుష్ప 30, 40, 50 ఫ్లోర్లతోటి అపార్ట్మెంట్స్ లేపుతున్నారు. సో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. ఎనీవే, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే మనకి ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది, అయితే అపార్ట్మెంట్ ఉన్న ఏరియా ఏ అండర్లో ఉంది, అయితే హైడ్రా కింద ఉందా, చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ నేల ఎట్లా ఉంది, అంటే శుద్ధ నేలనా, ఇసుక నేలనా, ల్యాండ్ కూడా చెక్ చేసుకునే దానికి ఉంటుంది. అలాగే ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ రెండోది. గ్రౌండ్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అంటే భవిష్యత్తులో ఆ ఫ్లాట్లో ఉన్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో తీసుకున్నాక అవి వాడంగా వాటర్ అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంత డెప్త్లో వాటర్ ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే వాటర్లో హార్డ్నెస్ ఎంత ఉంది, హార్డ్నెస్ అనేది చెక్ చేసుకోకపోతే ఆ వాటర్ వల్ల మనకి చాలా స్కిన్ ఎలర్జీస్, జుట్టు ఊడిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాఫ్ట్నర్లో మోస్ట్లీ పెట్టుకుంటారు అందరూ, అది నో ప్రాబ్లం. బట్ హార్డ్నెస్ అనేది చాలా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన విషయం. వాటర్లో డెన్సిటీ. మూడోది వచ్చేసి పేపర్లు. ల్యాండ్ కొనేటప్పుడు కానీ, ఇల్లు కొనేటప్పుడు కానీ ఈసీ తీపించుకుంటారు చాలామంది. అది గత 30 నుంచి 40 సంవత్సరాల వరకు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెక్ చేసుకుంటే మంచిది. మనం ఎవరి చేతుల నుంచి ఎవరి చేతులు మారిందని అంత ప్రాపర్గా చెక్ చేసుకుంటేనే ఒక ప్రాపర్టీ కొనడానికి మనము ముందుకెళ్ళాలి. అది జెన్యున్ పార్టీ లెక్క ఉంటుంది. సో మేము చేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఆరిజిన్ రాడ్ అనేది కంపెనీ మీ తరపున మేము ఏదన్నా ఒక ల్యాండ్ కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ మీ వద్దకు తీసుకొచ్చినప్పుడు మేమే గ్రౌండ్ వాటర్ చెక్ చేస్తాము. ఈసీ డాక్యుమెంట్స్ అన్నీ, ఫ్లాట్ డాక్యుమెంట్స్ కానీ, ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా చెక్ చేసుకుంటాము. అలాగే ఏరియా ఏ ఏరియాలో ఉంది, అయితే హైడ్రా కింద ఉందా, లేకపోతే మంచి కాలనీ దగ్గర ఉందా, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లో సంబంధించి ఏమన్నా ఉందా అని చూసుకుంటాం. ఎందుకంటే ఈ మధ్య బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ ల్యాండ్లలో కట్టేసి మాకేం సంబంధం లేదన్నట్టుగా అమ్మేసుకొని బయటపడుతున్నారు. తీరా 5-6 సంవత్సరాల తర్వాత చెక్ చేసుకుంటే ఇబ్బంది పడుతుంది ఎవరయ్యా అంటే కామన్ పీపుల్. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని బ్యాంక్ లోన్లు తీసుకొని ఒక సొంత ఇంటి కళను నెరవేర్చుకుందాం అనుకున్నప్పుడు అది ఆ ఎఫెక్ట్ అనేది ఒక కామన్ పీపుల్ మీద పడుతుంది. కాబట్టి ఇట్లాంటిది జరగకుండా హైడ్రాలో మేము చాలా విషయాలు చూసాము. యాక్చువల్గా మాది ఒక ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కంపెనీ. అయితే హైడ్రా తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే, మనం మార్కెట్లో ఇంత ఉన్నాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న కస్టమర్కి మనం సపోర్ట్గా ఉందాం అనేసి. అలాగే బిల్డర్స్ దగ్గర నుంచి మేము వారి యొక్క డీటెయిల్స్ సేకరించి ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసుకొని, అంటే చెక్ చేసుకొని జెన్యూన్ అయితేనే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. కాబట్టి మీరు మా ద్వారా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే పక్కా 100%, 200% జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రం మీ ముందు మేము ఉంచుతున్నాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. భవిష్యత్తులో మీకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే మేము మీ తరపున ఉంటాం. థ్యాంక్ యూ.